రివ్యూ ఆఫ్ 'కాంతా' సినిమా చూసిన తర్వాత సినిమా నాకు పెద్దగా నచ్చలేదు. అండ్ వన్ టైమ్ వాచబుల్ అని అంటాను. అంతకుమించి అది కూడా చాలా కష్టం అని చెప్తాను. ఎందుకు నచ్చలేదు అంటే యాక్చువల్‌గా ఈ సినిమా ఒక బయోగ్రఫీ. ఇందులో స్టోరీ రివీల్ చేస్తే అది కూడా చీప్ అయిపోతుంది. ఎందుకంటే క్యూరియాసిటీ పోతుంది పూర్తిగా. అందుకని నేను స్టోరీని ఎక్కడ రివీల్ చేయను. సినిమా చూస్తున్న సేపు కూడా నాకు 'మహానటి' సినిమా అక్కడక్కడ గుర్తొచ్చింది. కానీ ఒక చిన్న ప్లాట్ అయితే చెప్పాలనుకుంటున్నాను. ఒక హీరోకి, ఒక డైరెక్టర్‌కి వచ్చిన ఈగో ప్రాబ్లమ్స్ అండ్ సిచ్యువేషన్స్ అంతే. ఇదే స్టోరీ. యాక్చువల్‌గా ఇది బయోగ్రఫీ కాబట్టి మనం ఎలా చూడాలనుకుంటున్నామో అలాగే డైరెక్టర్ చూపించారు. అండ్ విజువల్స్ బాగానే ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి. అండ్ 90స్‌లోనే మనం ఏదైతే చూడాలనుకుంటున్నామో అదంతా బాగానే చూపించారు. కానీ కథను తీసుకునెళ్ళే విధానం మాత్రం చాలా స్లోగా తీసుకెళ్లారు. అందుకనే అట్రాక్ట్ అవ్వలేదేమో అనిపిస్తుంది. ఇంకోటేంటంటే సినిమా కొంచెం అక్కడక్కడ సాగదీసి తనం అంటే ల్యాగ్ అనేది అనిపించింది. రిమైనింగ్ యాక్టర్స్ అయితే వాళ్ళకిచ్చిన రోల్స్‌లోని వాళ్ళు బాగానే పెర్ఫార్మెన్స్ చేశారు. అండ్ కథ కూడా బయోగ్రఫీ అంటే మనం ఫస్ట్ నుండి అలా తీసుకుని వెళ్ళాలి. అది బాగానే తీసుకునెళ్లారు కానీ సేమ్ 'మహానటి' సినిమా చూసిన తర్వాత మళ్ళీ అలాంటిదే చూడాలని ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు కదా! సో, అందుకని ఈ సినిమా నాకు అంత పెద్దగా నచ్చలేదు. నచ్చలేదని చెప్పకూడదు. యాక్చువల్‌గా బయోగ్రఫీ కాబట్టి వన్ టైమ్ వాచబుల్ అంతే. ఎవరైనా బయోగ్రఫీ మూవీస్ ఇష్టపడేవారికి కానీ, లేదంటే హిస్టరీ మూవీస్ ఇష్టపడేవారికి కానీ, లేదంటే సినిమాల గురించి ఎవరికైనా బాగా తెలుసుకోవాలనుకున్న వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. ఎందుకంటే ఆ 90స్‌లోనున్న విజువల్స్ కానీ, కెమెరా యాంగిల్స్ కానీ ఇవన్నీ కూడా ఈ సినిమాలో బాగా చూపించారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగానే ఉన్నాయి. అండ్ సాంగ్స్ అంత పెద్దగా ఎక్కవు. బీజీఎం ఓకే. ఇంకా ఓవరాల్‌గా ఈ సినిమాకి నేను 5కి 2.5 ఇస్తున్నాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ వి తెలుగు ఛానల్. మరిన్ని రివ్యూల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. లేట్‌గా రివ్యూ ఇచ్చినా మంచిగా రివ్యూ ఇవ్వాలని, అలాగే అందరిలాగా పెద్ద పెద్ద వీడియోలు ఏం చేయకూడదని షార్ట్‌లోని రివ్యూ ఇవ్వడమే మా ఛానల్ యొక్క ఉద్దేశం. అంతే.